మేడం కాడ ఈ విజిటింగ్ కార్డ్ దొరికింది. సార్ ఏంట్రా? సార్ అద్దె డబ్బులు సార్. నమస్తే మేడం. నమస్తే. ఆర్టిస్ట్ నటాషా ఉంటుంది ఇల్లుదేనా? అవును మేడం. నువ్వు ఓరువా? ఈ బిల్డింగ్ ఓనర్ నేను. సరే, నటాషా వాళ్ళ పేరెంట్స్ ని పిలవండి. వాళ్ళు లేరే, ఖాళీ చేసి వెళ్ళిపోయారే. వాట్? ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఏడికి పోయిర్రు? తెలీదండి. నటాషా హత్య జరిగిందని వెళ్ళారు, మళ్ళీ రాలేదండి. వీడెవడు? మేడం, వీడు నటాషాకి పర్సనల్ టచ్అప్ బాయ్. వీడే నటాషా అమ్మ నాన్నని ఇక్కడ అద్దెకి దింపాడు. నీ పేరేంట్రా? రాంబాబు అండి. నటాసా అమ్మ నాన్న లేడుంటారా? ఏమోనండి, నటాషా మేడం ఇల్లు అద్దెకు చూపించమంటే చూపించాను, అంతేనండి. అంతకుమించి నాకేం తెలియదు. నిజమండి. అవును, ఈ బ్యాగ్ లో ఏముంది? నటాషా మేడం మేకప్ సామాన్లు అండి. సీను. రే సాదే సార్. అది కడి. సరే, నువ్వెక్కడుంటావు? కృష్ణ అపార్ట్మెంట్లో మా నాన్న వాచ్మెన్ అండి. రాంబాబు మీ అబ్బాయేనా? అవును మేడం. ఏం చేస్తుంటాడు? నటాషా గారి దగ్గర టచ్ అబ్బాయిగా పనిచేస్తాడు. ఓకే, మీ అబ్బాయి మీద ఒక కేసు ఫైల్ అయింది, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. ఏది దాచకుండా అంతా నిజమే చెప్పండి. అలాగే మేడం. ఓకే, ఎప్పుడు అవసరమైతే అప్పుడు మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఓకే, ఫోన్లు చేసినప్పుడు లేపుండి. మేడం, ఎవరు కావాలి మేడం? చెప్తాను, జరుగు. జంప్ అయిపోదాం అనుకుంటున్నావా నటాషా? అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.